అయినా మనం ఇంకా మంచోళ్ళం కాబట్టి 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావుని భరించినాం. మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, 4 మాయ మాటలు చెప్పారు. ఏం చేసిర్రు అని అడుగుతున్నారట మా కాంగ్రెస్ వాళ్ళు. మా అక్కలు చెప్తారు ఏం చెప్పారు. 2000 పింఛన్ చాలది, నన్ను చూడు ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నా, నన్ను గెలిపిస్తే 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. అక్క కూచారంలో ఒక్కరికన్నా 4000 పింఛన్ వచ్చిందా? సపోర్ట్ చేస్తలేరు మా అక్కలు. 50 షర్ట్ నీడకున్నారా? వచ్చిందా 4000 పింఛను? అది రాలేదు కానీ పెద్ద గాడిది గుడ్డ అయితే పట్టుకొని తిరుగుతుండు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించాలి. చెప్తావా? రెండో మాట చెప్పిండు, మా చెల్లెళ్ళు మహాలక్ష్మి లాగా ఉన్నారు, ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. అక్క వస్తుందా 2,500? వస్తున్నాయా? ఎవరికైనా కూర్చారెల్లా కొన్ని కాంగ్రెస్ వాళ్ళకైనా వస్తున్నాయా? 2,500 ఒకళ్ళు వస్తలేవు. ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే రైతు బంధు 5,000 వస్తుంది, కేసీఆర్ పోతే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ పోయి 6 నెలలు అయింది, రేవంత్ రెడ్డి వచ్చి 6 నెలలు అయింది. రైతు బంధు వచ్చిందా? 6 రూపాయలు వేయలేదు, 5 ఎకరాలకి రైతు బంధు రాలేదు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చి గాడిద బొమ్మను గాడిద గుడ్డు బొమ్మను పట్టుకొని తిరుగుతుండు. మనం అడగాలి, మా కూచారంలో ఉన్న మా రైతన్నలు అడగాలి. ఏం చెప్పిండు? నవంబర్ లో లోన్ కడితే 1,00,000 రూపాయలే లోన్ మాఫ్ అవుతుంది. నా మాట వినండి, డిసెంబర్ 9 దాకా ఆగుండ్రి, మనిషికి 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అన్నాడు. ఎవరికైనా అయిందా అక్క? 2 లక్షల లోన్ మాఫీ అయిందా? ఆయన కట్టొచ్చినవా? అందుకని రేవంత్ రెడ్డి తిట్టొద్దట, బూతులు తిట్టొద్దన్నా. నాకు కూడా నీకంటే ఎక్కువ కడుపు కాలుతుంది, నేను కూడా ఇంకా గట్టిగా తిట్టగలుగుతా కానీ తిడతలేను. కానీ ఉల్టా ఆయననే మనల్ని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. రఘునందన్ ఇట్లా, వాడిట్లా, వీడిట్లా అంటున్నాడు. మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కారు కేసీఆర్ అనుకోవా, కారు కెత్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. ఇప్పుడు 5 ఏళ్ల దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. అన్న నీడకురారు జర, అలాగే నీడకురారు వెనకెందుకు. 5 ఏళ్ల దాకా కారు కోటెత్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. ఇప్పుడు కారుకెళ్ళి ఎవరు పోటీ ఎత్తురు? జై తెలంగాణ అన్నోడు పోటీ ఎత్తలేడు. 100 కోట్లు సూట్ కేసులు తీసుకుపోయి హరీష్ రావుకో 100, కేసీఆర్ కో 100 ఇచ్చి రేపు ఓట్లప్పుడు మీకు 1000 2,000 ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడంట. ఎత్తరాక పైసలు ఇస్తే తీసుకోరి, కానీ ఓటు మాత్రం వేయకూరి. ఎవరో వెంకట్రామరెడ్డి, నేను మీకు 2 మాటలు చెప్తా. మీ భూములన్నీ గుంజుకొని మీకు 5 లక్షలు ఇచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టిస్తా అని మనందరి భూములు గుంజుకున్న కలెక్టర్ వెంకట్రామరెడ్డి కలెక్టర్. ఇప్పుడు ఆయన చేయమంటున్నాడు, నేను 100 కోట్లు ఇస్తా మీకు అంటుండు. ఆయన ఏం చేసిండో తెలుసాక, కేసీఆర్ కాలు మొక్కితే ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయిండు. ఎప్పుడైండు? 2021 సంవత్సరంలో ఎమ్మెల్సీ అయిండు. ఇప్పుడు 100 కోట్లు ఇస్తాని ఊర్లలోకి వస్తుండవా? ఒక్క మాట అడుగుండ్రి, 2021 ఎమ్మెల్సీ అయినావు కదా, ఒక్కసారన్నా కూచారానికి వచ్చి ఎవరికైనా కష్టం ఉందా అని అడిగిండా? ఎవరైనా గరీబోళ్ళ పిల్లల్ని నేను పట్టణంలో చదివిస్తా అని తోలుకపోయిందా? ఎవరన్నా గరీబోళ్ళ బిడ్డకు పెళ్ళైతే పుస్తబట్టలు ఇచ్చిండా? అవ్వ ఉన్నప్పుడు అన్నం పెట్టలే గాని అవ్వ వచ్చినాక చిన్నవ్వకైతే బంగారు గారులు చేపిస్తా అంటుండే వెంకట్రామరెడ్డి. 3 ఏళ్ల పేరు ఎమ్మెల్సీ ఉండి 3 పైసలు ఇవ్వలేమని కారోడు, కానీ పైసలు ఎవరి బొందకు పెడుతుండు? హరీష్ రావుని బొందకు, కేసీఆర్ బొందకు. జై తెలంగాణ అన్నోనికి సీట్ లేదు, అమ్ముకుంటారు. మీ దగ్గర ఎలక్షన్ రెడ్డి అని ఉంటాడు పాపం, చిన్న ఉన్నప్పటి నుంచి చంద్రశేఖర్ రావుని దోస్తే ఆయన వెనుకనే తిరుగుతాడు. మరి ఒకవేళ కారు గెలిచేది ఉంటే ఎలక్షన్ రెడ్డికి ఇచ్చేది ఉండలే, టికెట్ ఇవ్వాలా వద్దా? జర కిసంత పోతే మదన్ రెడ్డి సార్ అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి ఇవ్వాలి. వీళ్ళిద్దరికి ఎందుకు ఇవ్వలే? ఇవి లేవు కాబట్టి ఇవ్వలే. వెంకట్రామరెడ్డి దగ్గర ఏమున్నాయి? సూట్ కేసులు ఉన్నాయి. హరీష్ రావుకు 4 మోసిండు, చంద్రశేఖర్ రావుకి 4 మోసిండు. ఓడిపోయినాక కూడా కారు అని బుద్ధి మారలేదు. కారుకి ఎత్తే అది తీసుకుపోయి మీ ఊరు చెరువులు వేసినట్టు అవుతుంది. ఇక చెయ్యికి ఎత్తే ఏమొస్తుందో మీరు చూసారు. 4,000 రాలే, 2,500 రాలే, 2 లక్షలు మాఫీ కాలే, వడ్లకి క్వింటాల్కి 500 బోనస్ రాలే, ఏమీ కాలే. రేవంత్ రెడ్డి వస్తే మాత్రం ఓ పేద గాడిద గుడ్డు బొమ్మను మాత్రం పట్టుకొని తిరుగుతుండు. ఆఖరికి రేవంత్ రెడ్డికి తెలియదు గాడిద గుట్టు పెట్టదని కూడా ఆయనకు తెలియదు. పాపం గంత అమాయకుడు, గంత తెలివిలేని వ్యక్తి ఆయనని ఆలోచించుకోవాలి మనం. అందుకని అక్క ఎండ బాగా కొడుతుంది, చాలా మంది ఎండలు ఉన్నారు, ఎక్కువసేపు కోసబెట్ట నేను. మీరు చెయ్యికి ఎత్తే రేవంత్ రెడ్డి ఎంకి ఇంకో పదవి రాదు, గదే ముఖ్యమంత్రి ఉంటుంది. కారుకి ఎత్తే చంద్రశేఖరరావు గదే ఫామ్ హౌస్ ఉంటాడు. అందుకని ఆ ఇద్దరికి ఒక 5 ఏళ్లు సెలవు ఇచ్చి ఒక్కసారి నరేంద్ర మోడీ 3 ఏళ్లకోలే మనకు 5 కిలోల బియ్యం ఇచ్చి కరోనా వస్తే మనల్ని కాపాడిండు.
రేపు భవిష్యత్తులో 5 ఏళ్ళు మనల్ని కాపాడుతాడు. మీ ఇంటి ముంగట బాత్రూమ్ కట్టినా, మీ ఇంటి ముంగట సీసీ రోడ్ వేసినా, ఆఖరికి మీ ఊర్లో హరితహారం చెట్లు పెట్టినా, మీ ఊర్లో నర్సరీ పెట్టినా, రైతు వేదిక పెట్టినా, అంత అయిపోయినాక ఊరవతల పెట్టే శ్మశాన వాటిక వైకుంఠ ధామానికి కూడా మోడీ గారు 10 లక్షలు ఇచ్చిరు. మీరు సర్పంచులను అడుగుండ్రి, కరెంటు బిల్లు పైసలు ఇచ్చినాం, సర్పంచులు సల్లంగా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి నెల పైసలు ఇచ్చి సర్పంచుల హక్కులను కాపాడింది కమలం గుర్తు నరేంద్ర మోడీ గారు. అయితే వచ్చిన పైసలు ఎత్తుకుపోవాలని చూసిండు చంద్రశేఖర్ రావు గారు. అక్క ఇంకా 2 ఊర్లు పోవాలి, ఆడ కూడా వాళ్ళకి బాగా ఎండ కొడుతుంది. మా కూచారా పోలు బాగా ఆలోచిస్తారు. 2 మాటలు ఆలోచించాలి. నేను మాట్లాడేదంటే కిందికి వస్తా.